మాట్లాడే కూటమి ప్రస్తుతం ఆ మేఘన విషయంలో ఎలాంటి న్యాయం చేయబోతుంది, చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ కేసులో? ఈ రోజు మొహిద్దీన్ గారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో 5 కోట్ల రూపాయలకి ఒక కారు కోసం ఆడబిడ్డ ఈ రోజు విడాకులు తీసుకుని అంటా ఉన్నారు. దాని గురించి కఠినంగా తనకి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి, చెప్పి తీరాలండి. లేని పక్షాన ఆడబిడ్డ గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పిందా నాకు 5 కోట్లు రాష్ట్రంలో ఒక అమ్మాయిని 11 మంది టీడీపీ రాక్షసులు ఎన్నుకోవడం పార్టీ రాక్షసులు రేపు చేసి అమ్మాయిని గర్భవతి చేశారు. అప్పుడు ఎక్కడికి పోయారు? భార్య రాక్షసుడు అంతకన్నా ముందు జోగి రమేష్ కొడుకు అతిపెద్ద రాక్షసుడు, గుర్తుపెట్టుకోండి. పార్టీ పరంగా అలా వద్దండి దయచేసి. ఉదయశ్రీ గారు మాట్లాడితే పద్ధతిగా ఉండదండి. ప్లీజ్ ఉంటుంది. మహిళల గురించి టీడీపీ వారు మాట్లాడకూడదు. రాజకీయంగా కాదు. ఇందాక మస్తన్ రావు గారు అన్నట్టు ఉదయశ్రీ గారు ఒక నిమిషం ఉదయశ్రీ గారు ప్లీజ్. ఓకే మీ దగ్గరకు వస్తే మీకు సమయం ఇస్తా. అలా కాదండి ప్లీజ్ దయచేసి. నేను అడుగుతున్న ప్రశ్న కాకుండా వాళ్ళ తండ్రి గారు కూడా చెప్పారు మా పిల్లోడికి ఫిట్ వచ్చేస్తుందని. ఆ విధంగా అంటున్నారు. ఎదవాది పనికి మాలోడా నీకు 5 కోట్లు ఎందుకు, ఒక ఇన్నోవా కారు ఎందుకని మేఘన తండ్రి గారే చెప్పారు సార్. నేను చెప్పడం లేదు సార్ 5 విషయాలన్నీ. మేఘన తండ్రి గారు అంటే వాళ్ళ మాటల వల్ల ఏమవుతుందని అర్థమవుతుందంటే జోగి రమేష్ గారి కుటుంబంపై, వైఎస్ఆర్సీపీపై బురద చల్లాలి, సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై, జగన్మోహన్ రెడ్డి గారిపై బురద చల్లాలి. ఒకరు మాట్లాడండి. లేదు ఒక్క నిమిషం ప్లీజ్. మొయినుద్దీన్ గారు మీ దగ్గరికే వస్తాను నెక్స్ట్, మీరు మాట్లాడతారు. కానీ అలా కాదండి, ప్రేక్షకులు చూస్తున్నారు. మొయినుద్దీన్ గారు, ఉదయశ్రీ గారు మేఘన తండ్రి ఒకటే చెప్తున్నారండి. ఒక్క నిమిషం. ఎన్ని రోజులైనా ఉదయశ్రీ గారు దయచేసి యాంకర్ చెప్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఎన్ని రోజులైనా మేము జోగి రమేష్ ఇంటి ముందు ధర్నా చేస్తాం అని చెప్పి మేఘన తండ్రి చెప్తున్నారు. కూటమి మీరు అధికారంలో ఉన్నారు, చట్టపరంగా ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు? ఒక ఆడపిల్ల విషయంలో ఇది రాజకీయ కోణంలో చూసేది కాదు. అమ్మాయి మానసిక ఆవేదనని దృష్టిలో ఉంచుకుని ఒక మహిళకి న్యాయం జరగాలి. ఆ విషయంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అది నా ప్రశ్న. ఫైనల్ గా మీ వర్డ్స్ ఏంటి? ఇప్పటి వరకు కూడా ఈ సెకండ్ కూడా సార్ మేము పార్టీలకు సంబంధించి కానీ ఆడబిడ్డను బయటికి మేము తీసుకురావడం కానీ, ఆడబిడ్డను ప్రెస్ మీట్ పెట్టమన్నాం కానీ, కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయమన్నాం కానీ, వసంత కృష్ణ ప్రసాద్ గారు ఆఫీస్ కి పిలిపించడం కానీ జరగలేదు, జరగదు, జరగబోదు. మేము ఆడబిడ్డల జీవితాలతో ఆడుకునే పార్టీ మాది కాదు. ఆడబిడ్డల మాది కాదు. ఆడబిడ్డ ముఖ్యంగా ఆవిడ నిండు ప్రాణాన్ని, ఆవిడ నిండు జీవితాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళు. ఈ రోజు రోడ్డు మీద ఇచ్చారు సార్, ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నారు. చివరిగా మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. మస్తన్ గారు ఫైనల్ కన్క్లూజన్. ఒక నిమిషం. జోగి రమేష్ కుటుంబ వ్యవహారంలో కానీ తల దూర్తలేదు సార్. ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఈ సెకండ్ నుంచి ఆడబిడ్డకు న్యాయం జరిగేంత వరకు కూటమి ప్రభుత్వం అండగా రక్షణగా తోడుగా ఉంటుంది. ఆ ఆడబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటి ఆడపడుచుగా
ఆవిడకి న్యాయం చేసేంత వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ తీసుకుంటారు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ఒక రైట్ సొంత రైట్ చెల్లెలుగా ఉదయశ్రీ గారు ముగిద్దాం ఒక్క నిమిషం మస్తాన్ గారు ఫైనల్ గా మీరే ఉంటారు. మస్తాన్ గారు ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఒక్క నిమిషం. నేను ఇందాక చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా దీనిలో పార్టీలు ప్రవేశించినప్పుడు ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం, ఒక్క ఆమెకి నిమిషం, న్యాయ అవకాశాలు తక్కువ ఉంటాయండి. పార్టీలు కాకుండా వాళ్ళ కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని మ్యూచువల్ గా చేయడం